మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావు అంటున్నారు. ఇక అలా ప్రశ్నించినందుకే పోలింగ్ రోజు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. ఇక దాడి తర్వాత కోలుకొని మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కి వచ్చానన్నారు. ఇక చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడి తనకు ధైర్యం చెప్పారని తెలిపారు. పోలీసులు తనకు రక్షణ కల్పించామంటున్న టీడీపీ కార్యకర్త నంబూరి శేషగిరిరావుతో మా ప్రతినిధి ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి ఏదైతే ఈవీఎంలు ధ్వంసం చేయడం పైన ఈసీ సీరియస్ అయింది. అయితే ముఖ్యంగా ఏదైతే మాచర్లలోని పాల్వాయి గేటులో జరిగినటువంటి విధ్వంసం సంబంధించి ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు ఏదైతే రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకునేందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఆ సమయంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులపైన కూడా దాడులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలోనే నంబూరి శేషగిరిరావు గారికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్న వారిని మాట్లాడి అడిగి తెలుసుకుందాం. చెప్పండి, విధ్వంసం జరుగుతున్నప్పుడు ఎట్లా అనిపించింది? మీరు ఏ విధంగా అడ్డుకున్నారు? విధ్వంసం జరుగుతున్నప్పుడు బాగా భయం వేసింది. అయినా కూడా మన ఏజెంట్ కాబట్టి అడగాలని ఎమ్మెల్యే గారిని ఏం సార్ ఇట్లా చేస్తున్నారు అని అడిగినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండు అది ఇది అని ఎమ్మెల్యే గారు అన్నారు. ఇంక నేను అదిరిపోయి మేలకొన్నా ఇంకా తలిపేసి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోదామని వెళ్తుంటే నా మీద అటాక్ చేశారు. వాళ్ళు ఒక 25 మంది కర్రలు అంతా రెడీ పెట్టుకొని కారు డిక్కీలో ఉంటే కర్రలు తీసి నా మీద అటాక్ చేశారు. ఇదిగో ఈ తలకాయ బాలు కొట్టారు. చెయ్యి అంటే ఇంకా బాగుంది. అప్పుడు రోజులు గడిచాయి కదా, కొద్ది మెడిసిన్స్ వాడితే కొద్ది తగ్గింది. ఇక్కడ కావాలి ఒకటి ఇట్లా మీద పడి ఒక 5-6 కలిసి కొడుతున్నారు. తక్కిన వాళ్ళంతా అటు ఇటు తిరుగుతున్నారు కర్రలు బట్టి. ఇంకా నేను చచ్చిపోయే స్థితిలో ఉన్నానని మా వాళ్ళు తెలుసుకొని వాళ్ళందరూ కూడా నన్ను రక్షించడానికి ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్లు ఉన్నాయిగా వాటికి అటాక్ చేయబోయారు. నన్ను వదిలేసి వాళ్ళు పారిపోయారు. నన్ను బయటికి తీసుకొచ్చి ఇంకా అక్కడ వదిలిపెట్టారు. ఎవరు కూడా నన్ను హాస్పిటల్ తీసుకుపోదామన్నా ఎవరు భయపడ్డారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు ముడుసులు తీసుకుని వస్తే దొరికినట్టు కొడతారని అందరు పారిపోయారు. నేను మా ఇంట్లో వాళ్ళ సహాయంతో ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు కుట్లు వేయించుకున్నా. మీరు బూత్లో అక్కడ ఏజెంట్గా ఉన్నారు కదా, ఆ సమయంలో వాళ్ళు దౌర్జన్యంగా లోపలికి వస్తున్నప్పుడు పోలీసులు కానీ ఎవరు అడ్డుకోలేదు అక్కడ? ఎవరు అడ్డుకోవటానికి కూడా సాహసించలేదు, ధైర్యం చేయలేకపోయారు ఎవరు. పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళు రాగానే నుంచొని అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మరి ఆ సమయంలో మీకు ఏమనిపించింది? అసలు వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం వచ్చారనిపిస్తుందా? వాళ్ళు అంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు వచ్చి 1-2 సార్లు చూసిపోయారు, అంతే వచ్చారు అనుకున్నా. ఆయన ఒకేసారి వచ్చి ఈవీఎంని తీసి నేలకేసి కొట్టారు. ఇంకా మేము భయభ్రాంతులం అయ్యి ఇంకేం ఆపడానికి చూశాను, ఇంకా నా వల్ల కాలేదా. ఆయన నా మీద అటాక్ చేసి తట్టున్నారు. అందుకని మేరకు అంటే ఆ సమయంలో ఈవీఎం ధ్వంసం చేయడం తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన ఏమైనా మాట్లాడడం కానీ వాళ్ళ మీద సీరియస్ అవ్వడం కానీ ఇటువంటి ఏమైనా జరిగినాయా? ఏం లేదు, అది కిందకేసి నేలకేసి కొట్టి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన కాసేపటికి నేను కూడా బయటకు వెళ్ళిపోయాను. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు, నేను వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి నన్ను చూసి చూడకముందు వాళ్ళంతా కర్రలు తీసుకొని వచ్చి నా మీద కారులో డిక్కీలో పెట్టుకున్న కర్రలు ఇవన్నీ తీసుకొని వచ్చి నా మీద అటాక్ చేశారు. దాంట్లో ఈ తురకా కిషోర్ గ్యాంగ్ మొత్తం ఉంది. మా ఊరోళ్ళు కొంతమంది ఉన్నారు, అందరు కలిసి నా మీద అటాక్ చేశారు. అంటే అక్కడ కొంతమంది సామాన్యులు కూడా దెబ్బలు తగిలేని తెలిసింది. అంటే మిమ్మల్ని పనిగట్టినట్టు మీరు ఏజెంట్ కాబట్టి దాడికి తెగబడ్డారని అనుకోవచ్చు. ఎమ్మెల్యే గారికి ఇట్లా సార్ ఇది మంచి పద్ధతి కాదని చెప్పే కదా, అందుకని అటాక్. ఇప్పుడు ఈ దాడి నుంచి మీరు ఇప్పుడు కోలుకుంటున్నారు కదా, ఇంతకుముందు మీకు ఏమన్నా అక్కడ నుంచి బెదిరింపు కాల్స్ కానీ ఇటువంటి ఏమన్నా వచ్చినాయి? ఎవరైనా బెదిరింపులు కానీ మీకు చేయడం జరిగింది? తర్వాత మీరు హాస్పిటల్లో కోలుకునేటప్పుడు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఆ దెబ్బ జరిగిన కానీ నేను నా ఫోన్ అసలు వాటిలో దూరంగా పెట్టేసి చెప్పాన్ని. నేనే ఇంకా ఎవరు మా ఊరు వాళ్ళంతా వాళ్ళ దెబ్బకి ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చి ఆయన జనాన్ని తీసుకొని వచ్చి కొడతాడు అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా సీక్రెట్ ప్లేస్లో ఉండి రోజు వైద్యం చేయించుకుంటున్నాను. ప్రస్తుతం ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయన్ని డిస్క్వాలిఫై చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇటువంటి చర్యలు తీసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మా పాటు సామాన్య వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకుంటే చాలు. అంటే ఇబ్బంది అంటే మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పెడతారని మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నాయా? ఉన్నాయి, ఇబ్బంది పెడతారని అనుమానం ఉంది. కొద్దిగా భయం కూడా వేస్తుంది బాగానే. దాన్ని
మాకేం జరిగినా కూడా వాళ్ళే చేయించినట్టు, ఇంకా రెండో వాళ్ళు మాకే. మరి మీతో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారని తెలిసింది, ఏం చెప్పారు ఆయన మీకు భరోసా? ఏం చెప్పారు, భయపడమాకండి, మేము ఉన్నాము, పార్టీ తరఫున ఆదుకుంటాం మిమ్మల్ని అన్నారు. మీరు ఒకవేళ రామకృష్ణ అనుచరులు మీ మీద దాడి చేశారు, రామకృష్ణ అనుచరులు, వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇదే మా ఇట్లా కంప్లైంట్ ఇచ్చాం ఆల్రెడీ. మీ కంప్లైంట్ మీద కేసు నమోదు చేసినట్టు మీకు ఏమన్నా రసీదు ఇచ్చారా? ఇవ్వలేదండి. కంప్లైంట్ తరపున ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి ఎట్లా అంటే, సరే స్టేషన్లో అయిపోయింది అన్నారు. ఇంకా వాళ్ళంతా అప్పుడు పనిలో తిరుగుతున్నారు, వర్క్గా ఇచ్చి స్టేషన్లో ఇచ్చాం ఎస్ఐ గారికి. అంటే మీరు ఏజెంట్గా చేయడం ఇదే మొదటిసారా? ఇంతకు ముందు ఎప్పుడైనా చేశారా? ఈ పరిస్థితులు ఎప్పుడైనా మీరు చూసారా? ఇంతకుముందు కూడా 2-3 సార్లు ఏజెంట్ ఉన్నాను. ఈ పరిస్థితి ఎప్పుడు చూడలేదు ఇంత. ఎందుకని అంటారు ఇంత ఇలా రెచ్చిపోయారు రామకృష్ణ గారు? ఎందుకు అనుకోవాలి మనం? అక్కడే టీడీపీ వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఆయన కక్షతోటి అక్కడే చాలా టైం స్పెండ్ చేశారు. 1-2 సార్లు చూసి దాడి ఎట్లా చేశారు. ఇది చూస్తే ఏదైతే టీడీపీకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయి అనేటువంటి ఒక ఆక్రోశంతోనే ఈ దాడులకు తెగపడ్డారంటూ కూడా నంబూరి శేషగిరిరావు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దానిపైన ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, ఎన్టీఆర్ భవన్, మంగళగిరి నుండి.